శ్రీమాత్రే నమ. దశమహావిద్యలలో 5వ విద్య త్రిపుర భైరవి. త్రిపుర భైరవి మంత్రం హసైం హసకరీం హసైం అనేది దశమహావిద్యల్లో ఒకరైన భైరవీదేవి అత్యంత శక్తివంతమైన బీజమంత్రం. ఈ మంత్రం అహంకారాన్ని నిర్మూలిస్తుంది, శక్తిని ప్రేరేపిస్తూ రక్షణ మరియు మార్పును కలిగిస్తుందని నమ్ముతారు. ఈ మంత్ర సాధన వల్ల ధైర్యము, ప్రతికూల శక్తుల నుండి రక్షణ మరియు కోరికలు నెరవేరుతాయని చెప్తారు. మరి ఈ మంత్రం వల్ల ఉపయోగాలు ఏంటండి గురువుగారిని అడిగితే, ప్రతికూల శక్తుల నుండి రక్షణ అండి. భయాలను తొలగించే రక్షణ కల్పిస్తుంది, ధైర్యం మరియు నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది, మానసిక శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఆధ్యాత్మిక మార్పు ఏంటయ్యా అంటే గనక అహంకారాలు నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, కోరికలను నెరవేరుస్తుంది, అంటే కోరికలు తప్పకుండా త్వరగా నెరవేరుస్తుంది. ఈ మంత్రాన్ని శుభ్రమైన ప్రదేశంలో నిశ్చలంగా కూర్చొని దీపం వెలిగించి జపిస్తే చాలా ఫలితాలుంటాయి. భైరవీదేవిని ప్రచండమైన ఎర్రని రూపంలో ధ్యానించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ త్రిపుర భైరవి సాధనలో మనకి బీజాక్షర మంత్రాలు ఉన్నాయి. ఈ బీజాక్షర మంత్రాలు ఏమేం చదువుకోవాలి, మనం ఏమేం చదవాలి అంటే గనక మనకి ఐదో విద్య కదండి త్రిపుర భైరవి విద్య. ముఖ్యంగా ఈ బీజాక్షరం ఒక్కొక్క బీజాక్షరం గురించి వివరిస్తాను. హ అనే బీజాక్షరం ఉంది. ఇది శివుడికి సంబంధించిన బీజాక్షరం, అంటే నిశ్చలమైన చైతన్యాన్ని సూచిస్తుంది. సా అనేది శక్తిని, అంటే సృష్టిలో చైతన్యాన్ని కలిగించే గతిశీల శక్తిని సూచిస్తుంది. ఐం ఇది దైవక జ్ఞానాన్ని సూచిస్తుంది, మేధస్సును సూచిస్తుంది, సరస్వతీదేవి యొక్క శక్తిని, వాక్కుని సూచిస్తుంది. కా ఇది సృష్టికి మూలమైన సృజనాత్మకను సూచిస్తుందన్నమాట. హ్రీం ఇది అమ్మవారి పరివర్తన శక్తిని మరి ఆధ్యాత్మిక అవగాహనాన్ని సూచిస్తుంది. ఈ బీజాక్షరాలను సంపుటీకరణ పద్ధతిలో అమర్చడం వల్ల మంత్రం యొక్క శక్తి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా పవిత్రమైన నవరాత్రుల్లో ఈ త్రిపుర భైరవిని ధ్యానించడం వల్ల మనలో క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చైతన్యం తప్పకుండా మేలుకుంటాయి. స్వస్తి.